మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజనీర్లతో సంబంధం లేకుండా కాళేశ్వరం డిజైన్లను కేసీఆర్ మార్చారని ఆరోపించారు. మార్చిన డిజైన్లకు అనుమతులు కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని కేంద్ర జలసంఘం చెప్పిందని, కానీ వాటిని బీఆర్ఎస్ లెక్క చేయలేదన్నారు. పంప్ హౌజ్లు మునుగుతాయని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కేవలం ఫామ్ హౌస్ ప్రయోజనాల కోసమే ఇలాంటి పనులు చేశారని ఏకిపారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికలపై మాట్లాడుతూ కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన లాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదన్న కోదండరాం భవిష్యత్తులోనూ ఇటువంటి పాలన కోరుకోవడం లేదన్నారు. బంగారు తెలంగాణను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. కుంగిపోయింది 3 పిల్లర్లే కదా అని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందని, అవి 3 పిల్లర్లే కాదని 3 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రతి ఊరు తిరిగి బీఆర్ఎస్ బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.